Is your child ready for new Indian education system? Are you aware of NEP 2020? So today we are discuss about NEP 2020. Welcome back to PVR Mindcast. This is PVR, founder and CEO Little Genius Preschools and Glanto Educates. What is NEP 2020? NEP 2020 అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. అంటే 2020లో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని చట్టబద్ధంగా మన భారత ప్రభుత్వం భారతదేశంలో విద్యాలయాలకు ఇచ్చిన ఒక ముఖ్య నిర్దేశిక విద్యా ప్రయాణం. మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అంటే 1947 నుంచి మొట్టమొదటిసారిగా విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పుల యొక్క జీవో NEP 1968. అంటే 1968లో ఒకసారి విద్యా చట్టంలో ఒక మార్పు తీసుకొచ్చారు. అలాగే దాని తర్వాత 1986 అప్పుడు కూడా మనకి విద్యా వ్యవస్థలో కొన్ని మార్పులు అప్పుడున్న సమకాలీన పరిస్థితుల రీత్యా ఎలాంటి సిలబస్ పెట్టాలి, ఎలాంటి విద్యా బోధన చేయాలి, వాటికి నెక్స్ట్ ఎలా అప్గ్రేడ్ చేయాలి అనేవి చట్టబద్ధత రూపొందించారు. దాని తర్వాత 1986 తర్వాత సుమారుగా 40 సంవత్సరాలు మన భారతదేశంలో విద్యా ప్రమాణాల యొక్క చెక్ లిస్ట్ అన్నది ఎప్పుడూ కూడా తీసుకోలేదు. భారత ప్రభుత్వం NEP 2020 అనే పాలసీని మన ముందుకు తీసుకురావటం జరిగింది. అదే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. 40 సంవత్సరాలుగా మార్పు లేని మన విద్యా వ్యవస్థలో 40 సంవత్సరాలంటే మిత్రులారా ఒకరి సగటు జీవితం. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా సుమారుగా 40 సంవత్సరాలు లేదా 50 సంవత్సరాలు ఉంటుంది. అంటే మనం పుట్టినప్పుడు మారింది, మళ్ళా మన బిడ్డల కాలేజీలకు వెళ్తున్నప్పుడు మారుతుంది. లైఫ్లో మనకి చాలా విషయాల్లో అంటే రవాణా కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేదా మన జీవన ప్రమాణాలు కావచ్చు, అన్నీ అప్డేట్ అవుతూనే ఉన్నాయి. కానీ ఇప్పటికీ 40 సంవత్సరాల నుంచి ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజ్ అన్నది చాలా లేటుగా వచ్చింది. మరి అలాంటి మార్పుని మనము తెలుసుకుని మన బిడ్డలకు ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళ జీవితాన్ని మెరుగుపరచడానికి మనము వాళ్ళని గైడెన్స్ ఇద్దాం. సో ఇది పిల్లల కోసం తయారు చేసింది కాదు. ఈ NEP 20 ముందు మన తల్లిదండ్రులుగా మనం తెలుసుకుని దాని తర్వాత ఆ విజ్ఞానంతో వాళ్ళని వాళ్ళ కెరియర్ వైపు, వాళ్ళ జీవితం వైపు, వాళ్ళ ప్రయాణం వైపు మనం వాళ్ళకి దిశానిర్దేశం చేయాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. సో మనం ఈ NEP 2020 గురించి ఖచ్చితంగా తెలుసుకుందాం. సో ఈ NEP 2020 అంటే ఇట్స్ ఎ కాంప్రహెన్సివ్ ఫ్రేమ్వర్క్ ఫ్రమ్ ప్రీ స్కూల్స్ టు హైయర్ ఎడ్యుకేషన్. సో ఈ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. జనరల్గా మనం చదివిన ఒక ఎరాలో ప్రీ స్కూల్స్ అంటే నర్సరీ, LKG, UKG, తర్వాత మిడ్ స్కూల్ ఉండేది, దాని తర్వాత హై స్కూల్ ఉండేది, తర్వాత ఇంటర్మీడియట్ అనేది ఉండేది. సో ఈ టోటల్ స్ట్రక్చర్ని రీఫ్రేమ్ అన్నది చేయటం జరిగింది. సో దీని గురించి మనకి పూర్తి అవగాహన ఉండాలి. అసలు ఈ రీస్ట్రక్చర్ చేయడానికి ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటి, అండ్ ఫ్యూచర్లో మనకి ఎలాంటి ఎడ్యుకేషన్ ఇప్పుడున్న టెక్నాలజీ పిల్లలకి ఇవ్వాలి. సో వీటి కోసం మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ఇప్పుడు ఉన్న ఈ NEP 2020 గైడ్లైన్స్ ప్రకారంగా టోటల్ ఎడ్యుకేషన్ సిస్టంలో అప్ టు ఇంటర్మీడియట్ వరకు 4 స్టేజ్ల్లో దీన్ని రీఫ్రేమ్ చేయటం జరిగింది. దాన్ని ఫస్ట్ ఫౌండేషనల్ స్టేజ్, సెకండ్ ప్రిపరేటరీ స్టేజ్, థర్డ్ వన్ మిడిల్ స్టేజ్, అండ్ ఫోర్త్ వన్ సెకండరీ స్టేజ్. సో ఇక్కడే మీకు అర్థమవుతుంది ఫౌండేషనల్ స్టేజ్ అంటే పిల్లలు స్కూలింగ్కి అలవాటు అవుతున్న స్టేజ్. అయితే ఇప్పటి వరకు మనం ఏమనుకున్నాము అంటే పిల్లలకి చిన్నప్పుడు ప్లే స్కూల్స్ లేదా ప్రీ స్కూల్స్ అనేది మనకి తెలుసు.
సో మనము వాటిని అప్ టు యూకేజీ వరకే కన్సిడర్ చేసాం. కానీ ఇప్పుడున్న ఈ ఎన్ఈపి 2020 గైడ్ లైన్స్ ప్రకారంగా ఫౌండేషనల్ స్టేజ్ అన్నది ఫస్ట్ 5 years ఆఫ్ ఎడ్యుకేషనల్ లైఫ్ ఏదైతే ఉంటుందో పిల్లలకి, అది కంప్లీట్గా అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, గ్రేడ్ 1 ఫస్ట్ క్లాస్, గ్రేడ్ 2 సెకండ్ క్లాస్, ఈ 5 తరగతుల్ని కలిపి ఫౌండేషనల్ స్టేజ్ అని మనకి ఈ ఎన్ఈపి 2020 గైడ్ లైన్స్ చెప్తుంది. ఎందుకు ఇలాగా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ని ప్రీ స్కూల్స్కి అటాచ్ చేయడం జరిగింది? సింపుల్ మిత్రులారా, ఒక బిడ్డ బ్రెయిన్ డెవలప్మెంట్ స్టేజ్ చాలా కీలకంగా ఉండేది 8 years వరకు. సో 8 years వరకు ఒకే తరహాలో విద్యని గనక తను తీసుకుంటే పూర్తిగా ఏకీకృతంగా అన్ని రకాలుగా డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటున్నాయని ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. నెక్స్ట్ ప్రిపరేటరీ స్టేజ్ గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 5 వరకు, అంటే 3rd, 4th, 5th క్లాస్గా మనం చెప్పుకోవచ్చు. వీటిల్ని ప్రిపరేటరీ స్టేజ్ అన్నారు. ప్రిపరేటరీ మీన్స్ సో నెక్స్ట్ ఫ్యూచర్లో ఉండే విభిన్నమైన స్కిల్స్ డెవలప్మెంట్గా ఉండే కోర్సులు నేర్చుకోవడానికి వాళ్ళని మనం ప్రిపేర్ చేసేటట్టుగా దీన్ని డిజైన్ చేయటం జరిగింది. అండ్ మిడిల్ స్టేజ్ 3rd one. మిడిల్ స్టేజ్ అంటే ఫ్యూచర్లో తీసుకోబోయే అద్భుతమైన కోర్సెస్కి అండ్ చిన్నప్పుడు ఉన్న బాల్యానికి సంబంధించిన విద్యకి మధ్యలో ఉండే స్టేజ్. దట్ మీన్స్ 6th, 7th, 8th. దీంట్లో ఇప్పుడున్న ఎన్ఈపి 2020లో ఇంటర్న్షిప్ అనే ఒక కాలంని యాడ్ చేయటం జరిగింది. జనరల్గా ఇంటర్న్షిప్ అన్నది మనం ఎక్కడ చూస్తామంటే ఏదైనా ఎంబీఏ చేస్తున్నప్పుడు లాస్ట్ 6 months, లేదు అంటే కనుక ఎక్కడైనా మనము జాబ్కి వెళ్ళే ముందు చేసే ఇంటర్న్షిప్, అంటే మనం జాబ్కి అనుగుణంగా ఉంటామా లేదా, మనకు ఆ ఉత్తీర్ణత ఉందా లేదా అనేది ఇంటర్న్షిప్లు కంపెనీలు తీసుకుంటాయి. అలాంటిది ఇప్పుడు విద్యా వ్యవస్థలో ఇంటర్న్షిప్ అనే వర్డ్ ఒకటి మనకి వచ్చింది. ఓన్లీ మాటే కాదు, దానికి సంబంధించిన ప్రణాళికలు కూడా ఉన్నాయి. అండ్ సెకండరీ స్టేజ్ జనరల్గా మనం 10th అన్నది ఇప్పుడు మార్కులు, ర్యాంకులు అనుకుంటున్నాం. నెక్స్ట్ ఉండేది 9th to 12th దాకా ఒకటే స్టేజ్ ఉంటుంది, అది సెకండరీ స్టేజ్. అంటే ఆ విద్యార్థి యొక్క జీవితంలో సెకండ్ స్టెప్ అనుకోవచ్చు. ఫౌండేషన్లో అద్భుతంగా బ్రెయిన్ డెవలప్ చేసుకుంటూ, ప్రిపరేటరీలో నెక్స్ట్ వరల్డ్ని ఎలా ఫేస్ చేయాలి, ఎలా ఉంటుందో అవగాహన తీసుకుంటూ, మిడిల్ స్టేజ్లో దానికి సంబంధించిన కోర్సుల్లో అవగాహన పెంచుకుంటూ ప్రాక్టికాలిటీ నేర్చుకుంటూ, అండ్ సెకండరీ స్టేజ్లో అంటే అప్ టు 12th standard 9, 10th, 11, 12th ఈ స్టేజ్లో కంప్లీట్గా ప్రపంచ జ్ఞానంతో పాటు, టెక్నాలజీ జ్ఞానంతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా తను ఈ విద్యా విధానం ద్వారా ఎన్ఈపి 2020 ద్వారా మీ బిడ్డ లేదా నా బిడ్డ, మనందరి బిడ్డలు కూడా నేర్చుకోవడానికి రెడీ అవుతున్నారు. ఈ ఎన్ఈపి 2020లో మనం ముఖ్యంగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే, లాంగ్వేజ్ అండ్ మదర్ టంగ్ గురించి కొన్ని ముఖ్య సూచనలు ప్రభుత్వం అన్ని విద్యాలయాలకు సూచించడం జరిగింది. లాంగ్వేజ్ అండ్ మదర్ టంగ్. మదర్ టంగ్ అంటే మీ అందరికీ తెలుసు, మాతృభాష. అలాగే లాంగ్వేజ్ అన్నది మనం వాడే భాష. అప్ టు 5th class వరకు మదర్ టంగ్లోనే వాళ్ళ విద్యాబోధన ఉండాలి అనేది చెప్తూ, లేదా మదర్ టంగ్ కాకుండా ఎనీ రీజనల్ లాంగ్వేజ్, అంటే ఫర్ సపోజ్ మనము ఆంధ్ర నుంచి బిలాంగింగ్ ఉన్నాం, అది తెలంగాణ, మనకి ఇక్కడ మాతృభాష అంటే తెలుగు అని చెప్తాం. సో కొద్ది దూరం మనం ప్రయాణం చేస్తే కర్ణాటక అన్నది తెలుస్తుంది, వాళ్ళ మాతృభాష కన్నడ. లేదా మద్రాస్ వైపు మనం వెళ్తే అక్కడ మాతృభాష తమిళ్. సో అప్ టు 5th class వరకు మదర్ టంగ్
అలాగే ఎనీ అదర్ రీజనల్ లాంగ్వేజ్ విత్ ఇన్ ఇండియా. ఈ 2 భాషల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్తూ ఇంగ్లీష్ ఆర్ ఎనీ ఫారెన్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ కావచ్చు, ఫ్రెంచ్ కావచ్చు, ఎనీ అదర్ కంట్రీ లాంగ్వేజెస్. ఇంకొకటి ఖచ్చితంగా పిల్లలకి అవగాహన ఉండాలి, నేర్చుకోవాలి అని 3 లాంగ్వేజ్ పాలసీ అన్నది మనకి సూచించడం జరిగింది. అలాగే 6th క్లాస్ నుంచి అంటే 5th క్లాస్ వరకు లాంగ్వేజెస్ మీద ఫోకస్ చేస్తూ లాంగ్వేజెస్ గురించి అవగాహన చెప్తూ వాటిని ప్రాక్టీస్ చేపిస్తూ నెక్స్ట్ వాళ్ళకి 6th నుంచి వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ కోడింగ్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. మన చుట్టూతా ఉండే వర్క్స్ ఏంటి, వాటి స్కిల్స్ ఏంటి అనేది వాళ్ళకి చూపించడానికి కార్పెంటరీ కావచ్చు, గార్డెనింగ్ కావచ్చు, పోటరీ కావచ్చు, ఇట్లాంటి విషయాల్లో వాళ్ళ ఆసక్తి మేరకు వాళ్ళని ప్రాక్టికల్గా నాలెడ్జ్ ఇస్తూ వాళ్ళని గైడ్ చేసే విధానంలో అక్కడి నుంచి ఇన్నోవేషన్స్గా వాళ్ళ జీవన ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లేటట్టుగా కొన్ని కంపెనీల్లో ఇంటర్న్షిప్స్ కూడా దీంట్లో మనకి సూచన చేయటం జరిగింది. అలాగే ఈ మిడిల్ స్టేజ్కి వచ్చేసరికి టెక్నాలజీ వరల్డ్, అదే మనం డిజిటల్ వరల్డ్ అంటూ ఉంటాం. అంటే కోడింగ్ కావచ్చు, టెస్టింగ్ కావచ్చు, దాని తర్వాత ఇప్పుడున్న ఏఐ కావచ్చు, ఫ్యూచర్లో వచ్చే ఏజెంట్ ఐఏ కావచ్చు. సో ఇట్లాంటి డిజిటల్ వరల్డ్లో ఉండే స్కిల్స్ నేర్చుకోవడానికి, దాన్ని వాళ్ళ రియల్ లైఫ్లో ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేయడానికి సూచనలు చేయటం జరిగింది. ఇవన్నీ కూడా విద్యాలయాల్లో మన పిల్లలు తీసుకోవలసిన విద్యాబుద్ధులు. సో విద్య అన్నది ఓన్లీ టెక్స్ట్ బుక్సే కాకుండా లాంగ్వేజ్ ఇంప్రూవ్ అయ్యేటట్టుగా, స్కిల్స్ అంటే ఏంటి, స్కిల్స్ నేర్చుకునేటట్టుగా, అండ్ వరల్డ్ ఎలా ముందుకు పోతుంది, మనము ఏం నేర్చుకోవాలి అనే దిశానిర్దేశంతో మన భారత ప్రభుత్వం NEP 2020లో గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. మనకి మన పిల్లలకి ఎలాంటి భవిష్యత్తు కావాలి అని మనం దిశానిర్దేశం చేస్తామో దానికి తగ్గట్టుగా మనకి కూడా అవగాహన ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ NEP 2020ని మీ ముందుకు తీసుకురావటం జరిగింది. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా మీకు చూస్తే టోటల్ వరల్డ్ ఎలా అయితే మొమెంటంలో పోతుందో, డిజిటల్ ఎరా అంటున్నాం మనం. ఆఫ్టర్ కోవిడ్, బిఫోర్ కోవిడ్ అని 2 ఎరాల కింద మనము అభివర్ణించుకుంటున్నాం. ఏదైనా ఒక విషయం గురించి చర్చించుకుంటే బిఫోర్ కోవిడ్ అలా ఉంది, ఆఫ్టర్ కోవిడ్ ఇలా ఉంది, ప్రతి ఒక్కళ్ళు అదే చెప్తున్నాం. ఎందుకు అంటే ఒక 10 సంవత్సరాల్లో జరగాల్సిన అప్గ్రేడేషన్ అంతా కూడా కోవిడ్ తర్వాత విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1.5 year 2 yearsలో మార్పులు చేర్పులు జరిగిపోతున్నాయి. అది మన ఎకానమీ కావచ్చు, లేదా టెక్నాలజీ కావచ్చు, లేదా మన డెసిషన్స్ కావచ్చు, అంతా ఫాస్ట్గా జరిగిపోతున్నాయి. ఏదైనా కూడా ఇన్స్టెంట్గా అయిపోతుంది. వరల్డ్ అలా మూమెంటం జరుగుతుంది. మరి గత 40 సంవత్సరాల నుంచి మార్పులకు నోచుకొని మన విద్యా వ్యవస్థలో ఇప్పుడు 2025లో ఒక మార్పు వస్తుంది. దానికి అనుగుణంగా పేరెంట్స్గా మనము అవగాహన లేకపోతే పాడైపోయేది మన బిడ్డల భవిష్యత్తు. మనం చెప్పే నాలెడ్జ్ అప్డేట్లో లేకపోతే మన బిడ్డల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా అవుతుంది. సో అందుకే మిత్రులారా, నేను ఈ రోజున మన PVR మైండ్ క్యాస్ట్లో ఫస్ట్ టాపిక్గా ఎడ్యుకేషన్ని ఎంచుకోవటం జరిగింది. అలాగే ఈ ఎడ్యుకేషన్లో ముఖ్యంగా ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో రాబోయే కాలానికి మన బిడ్డల భవిష్యత్తుకి వచ్చే మార్పులకి ఏదైతే కారణంగా ఉంటుందో NEP 2020 అనే దాని గురించి నేను చర్చించడం జరిగింది. ఈ NEP 2020కి సంబంధించిన ఒక చిన్న PDF మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. మీకు కావాలనుకుంటే అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఈ NEP 2020 గురించి
మీ బిడ్డల భవిష్యత్తుకి ఏమేం మార్పులు, ఏమేమి స్కిల్స్ అప్గ్రేడ్ కావాలి, అట్లా ఏదైనా 1-to-1 కన్సల్టెన్సీ కావాలనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ అన్నది నేను పిన్ చేస్తున్నాను. సో మీరు ఆ వాట్సాప్ నెంబర్కి నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.